నుంచి అంటే స్కూల్కి వెళ్తున్నావు, ఫ్రెండ్స్ ఉంటారు, నిన్ను మీ ఫ్రెండ్స్ ఏమంటారు? హే మోడల్. ఏ మోడల్ అంటారా? నేను మోడల్. ఓకే, మీ ఫ్రెండ్స్ ఇప్పుడు తగ్గేదేలే ఇవన్నీ సినిమాలు చూస్తారు కదా, అంటే పుష్ప చూస్తుంటారు, విమానం చూస్తుంటారు. చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి ఏమని చెప్తారు? చూశాను, బాగుందిరా అని చెప్తారు, ఏదో వాళ్ళకి నచ్చింది చెప్తారు. వాళ్ళకి నచ్చింది చెప్తారా? ఓకే, మరి నువ్వు విమానం ఎక్కావా అప్పుడు? నిజంగా విమానం మూవీలో ఎక్కాను, కానీ అది ఎగరదు అంతే. ఓకే, అది ఎగరదు. ఎగరిని విమానాన్ని ఎక్కేసావా? ఓకే, ఎగరిని విమానం ఎక్కేసాడంటండి. అంటే డమ్మీ. డమ్మీనా? సరే, ఒక చెప్పు, ఇన్ని మూవీస్ చేసావు, ఎన్ని చేసావు? ఒక 35 అన్నావు కదా. 35 మూవీస్. 35లో నీకు నచ్చింది? విమానం, పుష్ప 2, త్రిబుల్ ఆర్. ఓకే, ఈ మూడిట్లో ఎవరు నీకు బాగా క్లోజ్గా, ఇష్టంగా, నువ్వు చాలా హ్యాపీగా అబ్బా మళ్ళీ నేను చెయ్యాలి వాళ్ళతో అనిపించింది ఎవరు? ఏ హీరో? సముద్రకని. అవునా? అంకుల్ సూపర్ కదా. ఆయన గురించి నీకు తెలుసా? ఎవరు అసలు ఆయన? ఆయన పెద్ద డైరెక్టర్, అలాగే రైటర్, ప్రొడ్యూసర్ అండ్ ఆర్టిస్ట్. సూపర్ ఆర్టిస్ట్ కదా. నిన్ను బాగా చూసుకున్నారా ఆయన? సరే, పుష్ప 2లో నీ రోల్ చెప్పొచ్చు కదా, నాకు కొంచెం లీక్ చేయొచ్చు కదా. ఎలాగో మీకు తెలుసు కదా. దానిలో ఏదన్నా ఒకటి అలా మచ్చుతునక నువ్వేమన్నా చెప్తావా? నేను నా క్యారెక్టర్ రివీల్ చేస్తున్నాను, కానీ ఆల్రెడీ చేసింది. అంటే అల్లు అర్జున్ చిన్నప్పుడు క్యారెక్టర్. అల్లు అర్జున్ చిన్నప్పుడు క్యారెక్టర్. దాంట్లో ఇంకేదన్నా కొత్తదనం ఉందా అని చెప్పకూడదు. వీఆర్ వెయిటింగ్ దట్ కొత్తదనం. ఆగస్ట్ 15 చూసారా? అమ్మో, అసలు నో డౌట్ అండ్ ఎక్కడన్నా రివీల్ చేస్తాడని చూస్తున్నాను, కానీ ఆహా సమస్య లేదు. చిన్న హింట్ ఇచ్చాడు చూసారా? అలాంటిది, కానీ కొంచెం మార్పు ఉంది, చెప్పకూడదంట. ఓకే సరే, అయితే మరి నీకు అంకుల్ ఎలా అంటే పుష్ప అసలు హీరో రోల్ నువ్వు చేస్తున్నావు కదా, అది కూడా సెకండ్ది. నీతో బాగా మాట్లాడేవాళ్ళ? ఎవరు? సుకుమార్ సార్. ఇంకా అల్లు అర్జున్ అంకుల్ నువ్వు చూసావా? చూసాను, కానీ మాట్లాడలేదా? ఎందుకు? నేనే హీరోని, మీ చిన్నప్పుడు నేనే అనాలి కదా నువ్వు. కానీ బాడీ గార్డ్స్ ఆపేశారు. ఈసారి చెప్పేస్తే అంకుల్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, బాడీ గార్డ్స్ ఆపేస్తున్నారు అని. ఓకేనా? ఇంటర్వ్యూలో చెప్పేసే మరి. అయితే ఈసారి అంకుల్ నేను ఖచ్చితంగా కలిసేస్తారు. ఓకే, ఇప్పుడు విమానం మేడం మీతో యాక్చువల్గా విమానం మూవీ. హాయ్. వీడిని చూసినప్పుడు నిజంగా పుష్ప 2 వాడు అసలు కర్లీ హెయిర్తో వాడిని ఒక చిన్న డైలమా. కానీ విమానం 2, ఆ విమానం అనేది అసలు సచ్ ఎమోషనల్. నార్మల్గా మేము పేరెంట్స్ కాకపోయినా సినిమా చూస్తుంటే ఇట్లా ఏమంటారు, గూస్ బంప్స్ వచ్చేసి ఒక రకమైన ఫీలింగ్ ఏమవుతుంది. ఈవెన్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇట్ వాస్ క్యారింగ్ 10 to 15 minutes కదా. అలాంటిది మీరు ఎలా అంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, ఎలా తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? క్యారెక్టర్ని ఎప్పుడు కూడా మనము హార్ట్కి తీసుకోకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేసి అనుకోవాలి. యాజ్ ఎ మదర్గా నేనైతే అదే అనుకుంటాను. అండ్ చాలామంది అంటారు డెత్ సీన్స్ ఎందుకు చేపిస్తున్నారు, పిల్లోడిని చంపేస్తారు కదా, మీకేం బాధ అనిపించదా అని. అంటే బాధ ఎందుకు రాదండి, తల్లిగా ఎవరికైనా వస్తుంది కదా కంపల్సరీ. అమ్మ పిల్లోడు ఆల్మోస్ట్ ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్ కదా. అండ్ మాకు కూడా దగ్గర నుంచి చూసాం కాబట్టి మమ్మల్ని అంత ఎమోషనల్గా ఏం కనెక్ట్ చేయవు అవి. ఆ సీన్ అక్కడ వరకు హార్ట్ టచింగ్గా అనిపిస్తుంది, కానీ థియేటర్ వరకు వెళ్ళకనే ఆ ఎమోషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ ఆర్ఆర్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, సో అప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అన్నమాట అని. బట్ ఇట్స్ ఎ క్యారెక్టర్, దాన్ని మనము పండించాలి కాబట్టి కొన్ని కష్టమైన తట్టుకోవాలండి. నేను అలాంటి వాటిలో చాలా కాన్ఫిడెంట్గానే ఉంచుతాను బాబుని. పర్లేదు, నువ్వు చేయొచ్చు, నేనున్నాను వెనకాల అనేస్తాను. ఏ ఏజ్ నుంచి చేస్తున్నాడు బాబు మూవీస్? అసలు బాబు వచ్చి 4.5 years నుంచి చేస్తున్నాడు అండి. ఫస్ట్ మూవీ ఏంటి? ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆర్ అండి. త్రిబుల్ ఆర్తో ఫస్ట్ ఎంట్రీ అయిపోయావు నువ్వు. ఎలా అనిపించింది? అంటే త్రిబుల్ ఆర్ ఎలా వచ్చింది అసలు ఆఫర్? కానీ బాబు అంతకుముందు డ్రామా జూనియర్స్ అనేసి సెషన్ 5కి వెళ్ళామండి మేము. సో ఒక ట్రైనింగ్ ఇచ్చారు, ఒక 5 days ట్రైనింగ్ తీసుకున్నాము. అప్పుడు నేను ఎంప్లాయీ కింద ఉండేదాన్ని, జాబ్ కూడా సరేలే ఏదైనా చిన్నగా ట్రై చేద్దాం అనేసి బాబుకి అంతకు ముందు నుంచి నేను చాలా డైలాగులు నేర్పించేదాన్ని. ఇంట్రెస్ట్ ఆయనకి వచ్చింది. ఇంకా ఆ తర్వాత డ్రామా జూనియర్స్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఫీల్ బ్యాడ్ అనిపించిందండి. చాలా మంది పిల్లల్ని రిజెక్ట్ చేశారు, బికాజ్ ఈయనకి 5 years కదండి.
4.5 years అప్పుడు ఎగ్జాక్ట్గా. సో 5 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బాబు అంతా బాగానే చెప్పాడు, కానీ ఎందుకు తీసేసారో బాబుని తీసేశారు. అక్కడ పడ్డ కన్నీటి చుక్క ధ్రువన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ విమానం మూవీకి G5 వాళ్ళే ధ్రువన్ని విమానం మూవీ హీరో కింద పెట్టి తీశారు. ఓకే, అదే అంటారు కదండి, మన కర్మ కర్త క్రియ అన్ని కృష్ణుడే చూసుకుంటాడు. యాక్చువల్గా అక్కడ పెయిన్ చాలా మంచి పెయిన్ అండి, బట్ ఇట్స్ అ స్వీట్ పెయిన్. బట్ ఎనీవే నా లైఫ్ టర్నింగ్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది, అండ్ లైఫ్ అచీవ్మెంట్ కూడా దాంతోనే ఎండ్ అయింది. సో ఇట్ ఈస్ అ స్వీట్ మెమరీ అని నేను చెప్తాను. ధ్రువ, నీ హాబీస్ ఏంటి? అండ్ RRR మూవీకి ఆడిషన్స్ ఏమీ లేవండి. నాకు వేరే అతను ఫోన్ చేసి చెప్పారు, కోఆర్డినేటర్. ఆయన ఫస్ట్ ఛాన్స్ ఆయన ఇప్పించారండి. చాలా టఫ్ జాబ్ మాట అది. యాక్చువల్గా అది పాడేరు అనే లొకేషన్, డిసెంబర్ సీజను. ఇట్స్ వెరీ కోల్డ్ వెదర్ అనమాట, ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్. రాజమౌళి గారితో ఫస్ట్ మూవీ మాది అది. చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయండి అందులో. అయితే మేము జస్ట్ 9 days వర్క్ చేసామండి RRR మూవీకి. దట్ ఈస్ అ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు. బాబు చిన్నోడు, చిన్న గోచి వేసారు అంతే, షర్ట్ లేదు ఏం లేదు. అప్పుడే ఇంకా చాలా వైట్ స్కిన్, భయం వేసేది ఎండలో ఏం చేస్తాను అంటే. అక్కడంతా ఫారెస్ట్ కాబట్టి కొంచెం థిక్ ఫారెస్ట్లో మాకు బాగా ఉండేది. అండ్ మాకు కూడా మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు, చాలా బాగా చూసుకున్నారు. చిన్నపిల్లలని బాగా చూసుకుంటుందండి. పెద్ద ప్రొడక్షన్ అని నాకు అప్పుడే తెలిసింది, దానియే ప్రొడక్షన్. కానీ స్టార్టింగ్ ఫస్ట్ మూవీ రాజమౌళి గారు, అండ్ మంచి. అండ్ 2 days అయితే మేము వెరీ నార్మల్గా వెళ్ళాం. మేము యాక్చువల్గా చిన్న జూనియర్ క్యారెక్టర్ అనుకుంటా, థాట్ అది నాకు తెలియదు అసలు. నేను అప్పటి వరకు కెమెరాస్ ఏంటి లైక్ ఆ సిస్టమ్ అంతా నాకు తెలియదు. అయితే నేను ఫస్ట్ డే మా బ్రదర్ని తీసుకుని వెళ్ళాము, సార్ జాబ్, సో ఆయన కుదరలేదు. నా బ్రదర్, నేను, బాబు ముగ్గురు వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి గారి సెట్ మార్నింగ్ 4:30కి లేచిపోయే వాళ్ళము. 7 o'clock కల్లా మొత్తం విత్ మేకప్ 6:30కి ఆ మేకప్ వేసేసుకొని రెడీగా ఉండాలి. ఈవెన్ మీ క్యారెక్టర్ ఉండని అండి లేకపోని, క్యారెక్టర్ అంటే ఇంకా మీరు వెళ్ళారు అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 4 వరకు ఖచ్చితంగా విత్ మేకప్, విత్ షూట్ ఉండని, షూట్ ఉండకపోనియండి. వర్క్ అయితే మనం కామన్గా మనం రెడీ అయ్యి ఇలా కూర్చోవాల్సిందే. అండ్ దట్టు రాజమౌళి గారిది చాలా స్ట్రిక్ట్ అండి, అక్కడ ఫోన్స్ ఉండవు, ఏమి ఉండవు. మాకు బాగా చూసుకున్నారు, అండ్ హాస్పిటాలిటీ కూడా బాగుంది, అండ్ ఫుడ్ అవన్నీ అరేంజ్మెంట్స్ చూసుకున్నారు. నాకు అసలు ఇంత హాస్పిటాలిటీ ఉంటుందని నాకు అసలు తెలియదు. ఫస్ట్ వెళ్ళగానే షాక్ అయ్యాను నేను, రాజమౌళి గారిని చూసా, కన్ను ఆర్పకుండా చూసేదాన్ని రోజుని. ఇంత కష్టపడతారా వీళ్ళు, సినిమాలో చూసేసి మనము ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తాం కదండి. అక్కడ 1000-2000 పీపుల్ వర్కింగ్ అండి. ఎంత పెద్ద పెద్ద కెమెరాలు, లైట్లు, చాలా అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక చిన్న షార్ట్ తీయడానికి, చిన్న షార్ట్, వెరీ స్మాల్ షార్ట్, మా ధ్రువన్ని ఇలా కూర్చోమన్నారండి. జస్ట్ చిన్న పాయింట్ వేసి అక్కడే చూడండి అని అన్నారు. ఒక్క షార్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసారండి. అది నేను చూసి స్టన్ అయిపోయాను. అలాగే చూస్తూ ఉండేదాన్ని. ఒక రోజున నేను అప్పుడు వరకు ఎవరికి ఏం చెప్పలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను కెమెరా చిన్నది తీసుకొని వెళ్ళి షూట్ చేస్తుంటే వాళ్ళ కోడలు ఎవరో అనుకుంటా రాజమౌళి గారితోని అంటున్నారు, ఆమె తీసేస్తున్నారు కెమెరాతోని అంటే, నీ కొడుకు అయితే నువ్వు తీసుకోవా అనేసి ఆయన అన్నారు. సో స్వీట్. నీ కొడుకు అయితే నువ్వు తీసుకోవా, తీసుకొని ఆమెనే కదా తీసుకొని అంటే నన్ను స్టన్ సిగ్గుపడిపోయి పక్కకు వచ్చేసి ఆ చిన్న కెమెరాతో కెమెరా తీసుకోమంటారు కానీ బట్ బయటికి అయితే రివీల్ చేయకూడదు. అప్పటి నుంచి మా ధ్రువన్కి నేను నేర్పించానండి. మేము షూట్కి వెళ్ళినప్పుడు ఏది షూట్ చేసినా రివీల్ చేయము. నాది ఐఫోన్ ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఏమి బయటకు వెళ్ళవు. సో కాన్ఫిడెన్షియల్గా పెడతాను. వాళ్ళకు కూడా చాలా కష్టపడి తీస్తారు కదండి, రివీల్ చేస్తే బాగా పాడైపోతుందని. అందుకే నేను రివీల్ చేయలేదు. కానీ సార్ ఆ మాట అన్నది మాత్రం నాకు బాగా గుర్తండి, నేను నవ్వుకున్నాను కూడా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ.
టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.